సెంటిమెంట్ తో మంట పుట్టిస్తామనుకున్న వైసీపీకే ఆ మంటలు సెగ తాకింది. తిరుమల నెయ్యి వివాదాన్ని హెరిటేజ్ కు చుట్టేందుకు చేసిన ప్రయత్నం బెడ్స్ కొట్టడంతో ఇవాళ సరికొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. ఈసారి ఏకంగా ఏడుకొండలవాడినే అడ్డం పెట్టుకుని తన రాజకీయ వికృత విశ్వరూపాన్ని జనానికి చూపించింది వైసీపీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర చేసింది. పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు షూలు వేసుకుని వైసీపీ సభ్యులు చేసిన ప్రదర్శనపై ఇంటా బయట ఆరోపణలు చుట్టుముట్టాయి. హిందూ మత సంప్రదాయాలపై వైసీపీ మళ్లీ విషం కక్కినట్లుగా జనంలోకి సంకేతాలు బలంగా వెళ్లాయి. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన జగన్ అండ్ బ్యాచ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది అధికార కూటమి పక్షం. తమ చేష్టలతో డ్యామేజ్ అయ్యామనుకున్న వైసీపీ నేతలు బుకాయింపులకు దిగారు. తామెక్కడా దేవదేవుణ్ణి అపవిత్రం చేయలేదని, గతంలో చంద్రబాబే షూస్ వేసుకుని వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్లారని ఎదురుదాడి చేసి పారిపోయింది జగన్ గ్యాంగ్. చట్టసభ బయట అవే అబద్ధాలు, సభ లోపల అవే అపచారాలు. రాజకీయం కోసం మండలిలో వెంకటేశ్వర స్వామిని లాగడమేంటి? ఆయన చిత్రపటాలను అపవిత్రం చేసి అవమానించిన వైసీపీ సభ్యులకు బుద్ధుందా అని ప్రశ్నించారు మంత్రి పయ్యావుల. ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దేవదేవుడంటూ భక్తి ఒలకబోస్తూనే తామెక్కడ అపచారం చేశామని బుకాయించారు మండలిలో విపక్ష నేత బొత్స అండ్ గ్యాంగ్. పైగా దొంగే దొంగ అన్నట్లు వైసీపీ సభ్యులు చెప్పులు షూస్ తో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకున్నట్లు సభ లోపల బయట బాహాటంగా కనిపిస్తున్నా బుకాయించారు. తామెక్కడ వెంకటేశ్వర స్వామిని అవమానించలేదని బుకాయించడమే కాదు, గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేశారంటూ పాత ఫోటో ప్రదర్శించి రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు బొత్స. అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హౌస్ లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ. చూడండి, మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందని, దీనిపై సభలో చర్చించాలని వైసీపీ సభ్యులు 4 రోజులుగా శాసన మండలిలో చేస్తున్న ఆందోళనలతోనే సభా సమయం కరిగిపోతోంది. ప్రజా సమస్యలు కనీస ప్రస్తావనకు కూడా నోచుకోవటం లేదు. గత 3 రోజులుగా ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైసీపీ సభ్యులు శుక్రవారం ఇచ్చిన 2 వాయిదా తీర్మానాలను తిరస్కరించారు చైర్మన్ మోషన్ రాజు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. అనూహ్యంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. చెప్పులు షూస్ వేసుకుని ఉన్న వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని అపవిత్రం చేసిన తీరుపై ఆగ్రహంతో రగిలిపోయారు మంత్రి పయ్యావుల కేశవ్. స్వామివారి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission. వెంకటేశ్వర స్వామి పోస్టర్లు ప్రదర్శించవద్దని వారించినా వినకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు మండలి చైర్మన్.
ఈ సమయంలోనే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను టేబుల్ పై పెట్టేసి బయటకు వెళ్లిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు మంత్రి లోకేష్. దీంతో డిఫెన్స్ లో పడింది వైసీపీ. మండలి వాయిదా పడిన వెంటనే మంత్రులు బీజేపీ, జనసేన ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, హరిప్రసాద్లతో టీడీఎల్పీలో సమావేశమయ్యారు మినిస్టర్ లోకేష్. అక్కడి నుంచి చైర్మన్ వద్దకు వెళ్లారు. మండలిలో చెప్పులు, షూస్ తో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తెచ్చి అపచారం చేశారని వైసీపీ సభ్యుల తీరుపై కంప్లైంట్ చేశారు. వాళ్లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని చైర్మన్ ఒప్పుకున్నారని తెలిపారు కూటమి సభ్యులు. నిబంధనల ప్రకారం సభలో ప్లకార్డులు, స్వామివారి ఫోటోలు ప్రదర్శించకూడదనేది సభా నిబంధనలు. కానీ విరుద్ధంగా వైసీపీ సభ్యుల వ్యవహారంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలి పెద్దగా వైసీపీ సభ్యులను బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని డిమాండ్ చేశారు కూటమి సభ్యులు. 2019 నుంచి 2024 వరకు జగన్ జమానాలో జరిగిన రామతీర్థం, అంతర్వేది, విజయవాడ దుర్గగుడిలో జరిగిన అపచారాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన కూటమి నేతలు వైసీపీ పెద్దలు బేషరతుగా క్షమాపణలు చెబితేనే సభను జరగనిస్తామని స్పష్టం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఈ విధంగా అవమానించటం, హిందూ మత సంప్రదాయాలను గౌరవించకపోవటం వైసీపీకి పరిపాటుగా మారిందని, గతంలో కూడా ఈ విధంగానే వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి నేతలు. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసిన సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎంత అవమానకరం అండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాళ్ళ నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, రసాయనాల మిశ్రమం కలిసిందని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ శాసనమండలి సాక్షిగా కల్తీ జరగలేదని వైసీపీ సభ్యులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సభ్యులు. సభలో చెప్పులు, షూలతో, ఫోటోలతో పోడియం వద్దకు వచ్చిన వారందరి వీడియోలు రికార్డ్ అయ్యాయని, వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకొచ్చిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పైగా ఇది మండలి నిబంధనలకు విరుద్ధమని మండలి చైర్మన్ కు సూచించారు. చట్టసభలైన అసెంబ్లీ, మండలిలో ప్లకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం రూల్స్ కు వ్యతిరేకం. అలా ప్రదర్శించిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకునే వరకు మండలిని జరగనివ్వబోమని తేల్చి చెప్పారు కూటమి సభ్యులు. ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి ఈ దేవుడి బొమ్మలు కానీ అనుమతి లేదు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే ఫోటోలు ప్రదర్శించామని, ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇందులో పార్టీ కానీ, ఇందులో రాజకీయాలు కానీ, ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించుకోవిందా, మంచి బుద్ధి ప్రసాదించుకోవిందా, అది మంచి ఆలోచన పెట్టితే గోవిందా. మరి ఈ సంస్థలు
ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. అది సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టర్ చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ మాట్లాడు కానీ రిలేటెడ్. వాయిదా అనంతరం తిరిగి మండలి సమావేశమైన వెంకటేశ్వర స్వామిని అవమానించిన వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని, లేదంటే వారిపై చైర్మన్ తగిన చర్యలు తీసుకోవాలని పోడియం వద్ద ఆందోళన చేశారు మంత్రులు, కూటమి పార్టీల సభ్యులు. అధికార కూటమి నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు అయిపోయినట్లు ప్రకటించిన చైర్మన్ మోషన్ రాజు డిమాండ్లు, బిల్లులపై చర్చించాలని ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని, జరిగిన తప్పునకు ప్రాయశ్చిత్తం ప్రకటించాలని, అదేవిధంగా నిబంధనల ప్రకారం వారికి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈలోపు వైసీపీ సభ్యులు కూడా పోడియం వైపుకు దూసుకొచ్చారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని, దేవుణ్ణి ప్రార్థించేందుకే ఈ ఫోటోలు ప్రదర్శించామన్నారు విపక్ష నేత బొత్స. ఇరు పక్షాల నినాదాలతో గందరగోళం నెలకొంది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు మండలి చైర్మన్. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 23rd day of February 2026. అధికారంలో ఉండగా శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవటానికి మహా అపరాధం చేశావు జగన్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయమూ లేదు, హిందువుల మనోభావాలంటే లెక్కలేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుని మహాపరాధం చేశారు. అంతేకాకుండా కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్లిపోవటం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దని ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో జగన్ కు వార్నింగ్ ఇచ్చారు లోకేష్. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో తాము సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫోటో వీడియో చూపించినా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు వైసీపీ సభ్యుడు మాధవరావు. ఇదిగో వీడియో అంటూ వైసీపీ సభ్యుల అసలు భాగోత్తాన్ని చూపించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాధవరావు రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మేము గాని సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకొని కానీ ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళందరూ కూడా మీరు రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. అంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసినప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితేనే తిరిగి ఇంకొకరి మీద బురదజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నది చాలా తప్పు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత ముందుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉండగానే రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు విచారణ నోటీసులు జారీ చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ నెల 26న తన ముందు హాజరవ్వాలని ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరి రాజశేఖర్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ నెల 25న విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణకు కూడా శ్రీముఖాలు అందటం విశేషం. నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జనం అంటే వైసీపీకి ఏమాత్రం లెక్కలేదు. ఎందుకంటే అధినేత అసెంబ్లీకి డుమ్మా కొడతారు. విపక్ష హోదా మాత్రం కావాలని డిమాండ్ చేస్తారు జగన్ రెడ్డి. దీనికోసం సిగ్గు లేకుండా కోర్టులకు ఎక్కుతారు. తాను కోరుకున్నది దక్కనందుకు ఏపీ ప్రజల మనోభావాలను కించపరిచేలా మండలిలో వెంకటేశ్వర స్వామిని అవమానపరిచినా వద్దని వారించరు. పవర్లో ఉన్నప్పుడు తిరుమలేశుడి సన్నిధిలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడటంతో వాటిని కడుక్కునేందుకు ఇప్పుడు ఏకంగా 7 కొండల వాడినే రాజకీయాల్లోకి లాగేశారు జగన్ అండ్ బ్యాచ్. వైసీపీ పదే పదే హిందూ మతాన్ని ఎగతాళి చేయడాన్ని ఎలా చూడాలి? అటు చట్టసభ సాక్షిగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేలా చెప్పులు, షూస్ వేసుకుని నినాదాలు చేసిన బొత్స అండ్ గ్యాంగ్ తాము ఏ తప్పు చేయలేదని అంత నిస్సిగ్గుగా చెబుతూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగూ వీరికి దేవుడంటే భయం లేదు, భక్తి అంతకన్నా లేదు. కనీసం గౌరవించాలన్న ఇంగితం కూడా లేని వైసీపీ నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా వీళ్ళ పాపాలను భరించాల్సిందేనా? వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? ఆ దేవదేవుడే ఇంకే రూపంలో అయినా శిక్షిస్తాడా, లేదంటే కాలమే నిర్ణయిస్తుందా?